నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. కానూరు, మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీని కోరారు. అటు రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని నిర్మలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు టీడీపీ పార్లమెంటు కార్యాలయానికి వెళ్లిన లోకేష్ ను టీడీపీ, జేఎస్పీ ఎంపీలు ఘనంగా సత్కరించారు. వంగవీటి మోహనరంగ హత్యపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని రంగా నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంతమంది నాయకులు ఆయన్ని ప్రభుత్వం చేత చంపించడం మీకు తెలిసిందే అని పశ్చిమ గోదావరి జిల్లా ఆరుగొలంలో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. జనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో మరో రంగాన్ని చూస్తూ ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో శ్రీశక్తి పథకాన్ని అమలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. తిరుమలకు ఫ్రీ బస్ పెడితే జనం ఎక్కువగా ఎక్కుతారు. కొండపై ఎక్కువ మందితో బస్సులు నడపడం ప్రమాదకరం. ఘాట్ రోడ్లో పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లాలి, లేదంటే బస్సులు అదుపు తప్పే అవకాశం కనిపిస్తుంది. కొండపైకి వెళ్లాక అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది అని గుర్తు చేశారు. రుస్తుం మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో కలిపి మొత్తం 8 కేసుల్లో బెయిల్ రావడంతో రేపాయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. పాస్పోర్టు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. 75 రోజులుగా కాకాని నెల్లూరు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలో జగిత్యాల, ఖమ్మం, నాగర్ కర్నూల్, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట ఇలాంటి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో ముసురు లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఏపీలో ఉత్తరాంధ్రతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ గౌడ్ అని సంబోధించారు. రేవంత్ ను రెడ్డిగా కాదు, బీసీ నేతగా చూస్తున్నాం. అలాంటి లక్షణాలు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనను గౌడ్ గా సంబోధించా అని వివరించారు. ఎవరి జనాభా ఎంతుంటే వారి వాటా అంతుండాలి అని రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ ఆచరణలో పెడుతున్నారని కొనియాడారు. మహారాష్ట్రలో బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతుందని బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పును ప్రశ్నించిన ఆయన్ను ఈసీ అఫిడవిట్ అడగడం న్యాయమా? రాహుల్ పాదయాత్రలో మేము పాల్గొంటాం, అక్కడే కాదు ఇక్కడ ఓట్ల చోరీకి కుట్ర చేస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలను తీసుకొస్తుంటారు. వీటికి బదులు పుస్తకాలు, రగ్గులు తీసుకొస్తే పేదలకు పంచేందుకు ఉపయోగపడతాయని కొందరు పిలుపునిచ్చారు. అయితే కాస్త కొత్తగా ఆలోచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాలువాలను పిల్లలకు డ్రెస్సులుగా కుట్టించారు. హానర్ టు హ్యుమానిటీ పేరిట పేద పిల్లలకు వీటిని అందించనున్నారు. దీనిని అందరూ ఫాలో అవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో కరెంటు షాక్ తగిలి 6 దుర్మరణం పాలయ్యారు. మరో 4 పరిస్థితి విషమంగా కనిపిస్తోంది. రామంతపూర్ లో శ్రీకృష్ణుడి శోభాయాత్ర నిర్వహిస్తుండగా రథానికి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతులను శ్రీకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిలుగా గుర్తించారు. మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తనను అభ్యర్థిగా నిలిపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాధాకృష్ణన్ అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు రేపు మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. రష్యాతో యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్ 2 కీలక ఒప్పందాలకు అంగీకరించాల్సిందేనని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన క్రిమియాను తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనను, నాటో కూటమిలో చేరాలనే ఆశను విరమించుకుంటే యుద్ధం తక్షణమే ముగుస్తుందని ఆయన జెలెన్స్కీకి సూచించారు. అటు రష్యాకు భూమి ఇవ్వడం కుదరదని జెలెన్స్కీ తెగేసి చెప్పేశారు. దీంతో ఇవాళ ట్రంప్ తో ఆయన భేటీ ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరు జన్మదినం సందర్భంగా ఈ నెల 22న మూవీ టైటిల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ రావుపూడి ఓ టీవీ షోలో చెప్పారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో జరిగిన 43వ ఇండియా పెరేడ్ ఈవెంట్ లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ వాహనంపై పెరేడ్ చేస్తూ అభిమానులకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ ఒకే ఈవెంట్ లో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతున్న ఆసియా కప్ లో భారత్ పాక్ తలపడే మ్యాచ్లకు యాడ్ల పరంగా భారీ డిమాండ్ నెలకొంది. ఈ టోర్నీని బ్రాడ్కాస్ట్ చేయనున్న సోనీ టీవీలో 10 సెకండ్ల యాడ్ స్లాట్ కు 16 లక్షల రూపాయల ధర నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. వచ్చే నెల 14న భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. తర్వాత సూపర్ 4 స్టేజిల్లోనూ ఎదురుపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్ కు చేరితే 28న టైటిల్ కోసం తలపడతాయి. ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ప్రకటించే భారత జట్టులో టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు చోటు కల్పించడం లేదని తెలుస్తోంది. టీ20 ప్రణాళికల్లో ఆయన లేకపోవడమే ఇందుకు కారణమని టాక్. అతడికి బదులు శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలొస్తున్నాయి. టీమిండియా ప్లేయర్లలో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉండటం కూడా గిల్ ను పక్కన పెట్టేందుకు మరో కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.